కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలోని బైనపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చెరువు తట్టు భూమిలో వైసీపీ నేత నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అక్రమ ఇంటి నిర్మాణం చేపట్టారు అంటూ మాకు ఫిర్యాదులు అందాయని, అందువల్లే ఇంటి నిర్మాణాన్ని కూలుస్తున్నాము అంటూ ఇరిగేషన్ అధికారులు కూల్చివేతకు రంగం సిద్ధం చేయడంతో ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు అంటూ వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి అడ్డుకోవడంతో అధికారులకు మరియు వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వాగమల రాజగోపాల్ రెడ్డి, వైసీపీ నేతలు అంతా బైనపల్లికి చేరుకుని ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు అంటూ అధికారులను నిలదీయటంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇటీవల అధికారులు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందులో భాగంగానే బైనపల్లి గ్రామానికి చెందిన వైసీపీ వాలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి చెరువులు అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారు అంటూ మాకు నోటీసులు అందాయని, దాదాపు 5 ఏళ్లుగా ఆ ఇంటిని గెస్ట్ హౌస్ గా వాడుకుంటున్నారని ఇరిగేషన్ డి వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు అటు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డికి అండగా వైసీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి బంధువర్గం అక్కడే బైఠాయించడంతో అధికారులు చేసేదేమీ లేక వెనుతిరిగారు. అయితే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఇరిగేషన్ డీడీ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ మరియు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ బైఠాయించిన వారందరినీ పక్కకు లాగి అక్రమ కట్టడాన్ని ఎట్టకేల అధికారులు కూల్చివేశారు. ఇది తెలుసుకున్న వైసీపీ నాయకులు ఒకంత ఆగ్రహం చేస్తున్నారు. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా శుక్రవారం బైనపల్లి వద్దకు చేరుకుని అక్రమ కూల్చివేతను వారు పరిశీలించారు. ఇష్టానుసారం వ్యవహరిస్తున్న దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం కనుమరుగు కాక తప్పదని వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగానే వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తుందని, అక్రమ కట్టడాలను తొలగించాలంటే ముందుగా సర్వే నిర్వహించి ఆ తర్వాత ముందస్తు నోటీసులు ఇచ్చి అప్పుడు కూల్చివేయాలని, అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏంటని వారు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో రాష్ట్రమంతా కూడా ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు గవర్నమెంట్ ఉన్నా ఏమున్నా కూడా, ఎందుకంటే 19 నుంచి 24 కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటి అరాచకమైన సంఘటనలు అయితే బద్వేల్లో ఎప్పుడు జరగలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బద్వేల్లో కూడా నిన్నటి రాత్రి ఇక్కడ కడప బద్వేల్ మెయిన్ రోడ్లో బైనపల్లి ఈ గ్రామంలో ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి, ఒక 60 ఏళ్ల నుంచి శ్రీకాంత్ రెడ్డి అనే వైసీపీ నాయకుడి వాళ్ళ అప్పగారి హయాం నుంచి వాళ్ళ అధీనంలో ఉన్న ఈ భూమిని వీళ్ళు ఏదో ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్న ఈ నివాసాన్ని నిన్న రాత్రిపూట, అంటే ఈరోజు శుక్రవారం తెల్లారుజామున 3 గంటలకు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా ఎంత విన్నవించుకున్నా, మా పెద్దలు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ కానీ నేను కూడా స్వయంగా ఆర్డీఓ గారితో వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇక్కడ అధికారులు, నాయకులు అందరూ కూడా, గ్రామస్తులు అందరూ కూడా కొంచెం టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినా కూడా వినకుండా, మహిళలు కానీ వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ రాత్రి తెల్లారుజామున 3 గంటలప్పుడు ఈ మొత్తం స్ట్రక్చర్ని డిమాలిష్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇదంతా కూడా చెరువు స్థలం అని. ఓకే, మీరు అన్నట్టు చెరువు స్థలమే, ఇంకా ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి? మేము అడగటం ఏంటంటే మొత్తం చెరువు స్థలం ఎక్కడెక్కడ ఉందో అంతా కూడా మీరు సర్వే చేయండి, మొత్తం అన్నీ చేయండి. అందరితో పాటు మాకు కూడా ఏదైనా న్యాయం ఒకటే, ఎవరికైనా కూడా. మేమేం అన్యాయంగా శ్రీకాంత్కి న్యాయం చేయమని మేము అడగటం లేదు. మొత్తం ఎవరెవరు ఎంక్రోచ్ చేశారో అన్ని స్ట్రక్చర్స్ని తీసేయండి, దాంతోపాటు మేము ఉంటాం. అదే కానీ ఒకరు వైసీపీ నాయకుడని ఆ అబ్బాయిని మాత్రమే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. అదే కాకుండా 2016లో మనం చూస్తే ఇక్కడ వారి ప్రభుత్వం హయాంలోనే, టీడీపీ వాళ్ళ హయాంలోనే రోడ్డు వేయడం జరిగింది ఈ స్ట్రక్చర్కి పక్కనే అడ్జసెంట్గా. మరి చెరువు అయితే కనుక మీరు సీసీ రోడ్ ఎలా వేశారు అక్కడ? ఈరోజు ఓన్లీ కేవలము ఒక రాజకీయంగా ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసే కార్యక్రమం మాత్రమే జరుగుతుంది. అది బద్వేల్లో ఇంతకుముందు ఎప్పుడు లేని రీతిలో ఇప్పుడు బద్వేల్లో కూడా ఈ కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నాం. మేము ఈరోజు ఇదంతా కూడా మేము ఈ కార్యక్రమాన్ని అందరం కూడా మేము నిరసిస్తున్నాము. తర్వాత కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి న్యాయపరంగా పొమ్మని అడుగుతున్నాం. అందరూ ఎవరెవరు ఉన్నారో అందరికీ తీసేయండి, కేవలం ఓన్లీ వైసీపీ వాళ్ళనే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయమని మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాము. రితీష్ రెడ్డి గారు, రితీష్ రెడ్డి అన్న మీరే చల్లగా పడుకోండి, మీరే అన్నారు అధికారికి ఫోన్ చేసి మీరు రూము పగల కొడితే కుర్చీలో కూర్చోనండి అధికారంగా, లేదంటే మీరు కుర్చీలో కూర్చోకుండా రేపు నుంచి ఉద్యోగాలు మానేసుకోండి, ఇళ్ళల్లో కూర్చోండి అని చెప్పేసి అంత గట్టిగా చెప్పినారు. మరి అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటో మాకైతే తెలియదు.
మేము ఏ రోజు కూడా మీ పార్టీ వాళ్ళకి కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు, పెట్టము కూడా. మాకు అలాంటి ఉద్దేశాలు కూడా లేవు. కానీ మరి మీరు ఏ కొత్త సంస్కారం తీసుకొని వచ్చినో కానీ బద్వేల్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయేమో, కానీ మన బద్వేల ప్రాంతంలో మటుకు నాకు తెలిసినంత వరకు మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు 25 ఏళ్ళ నుంచి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేగా గెలిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు. వైసీపీ నాయకులే కూడా తిడుతూ ఉంటారు గోవిందరెడ్డి సార్ను. వాస్తవంగా చెప్పాలంటే, ఏంది సార్ మీరు అందరూ అంతా ఒకేలాగా ఉండాలి, సమన్వయం చేయాలమ్మా, మీరు ఇట్లా మాట్లాడద్దు అట్లా మాట్లాడద్దు అని అంటారు. అది కూడా గోవిందరెడ్డి సార్ మీద వైసీపీ నాయకులు ఒకంత కోపం ఉన్నప్పటికి కూడా ఆయన ఏవి కూడా లెక్కలే పెట్టుకోకుండా అతని సంస్కారాన్ని అతను నిలబెట్టుకున్నారు. కానీ టీడీపీ నాయకులు ఎందుకో తెలియదు కానీ వాళ్ళు కుసంస్కారాన్ని మట్టుకు వెళ్ళబుచ్చున్నారు. అధికారం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఒకటే పని మీద పడ్డారు. భూముల కబ్జాలు, చిన్న చితకలను బెదిరించడాలు, డబ్బులు వసూలు చేసుకోవడాలు, ఇవన్నీ రెగ్యులర్గా టీడీపీ నాయకులే మాకు చెప్తారు. ఒక వైసీపీ నాయకులకు సంబంధించింది కాదు, టీడీపీ నాయకులు ఎంతోమంది కూడా చెప్తా ఉండరు ఈ రకంగా చేస్తున్నారు మా నాయకులు, ఏం చేయాలి మేము అని చెప్పేసి. అవన్నీ పేర్లు పెట్టడం బయట పెట్టడం మాకు ఇష్టం లేదు. కనీసం ఇప్పటికైనా నేను నష్టపోయినా నాకేం సమస్య లేదు, పోతే పోయింది అనుకుంటాను, నా బాధ నేను పడతాను. కానీ ఇప్పటికైనా ఈ దీనికి స్వస్తి పలికి మీరందరూ కూడా మంచి పరిపాలన చేయండి. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మంచిగా పరిపాలించండి. అంతేగాని ఇలాంటి దుస్సాహకరమైన చర్యలు మటుకు చేయొద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్థలానికి సంబంధించి అయినా మా అబ్బగారి తరం నుంచి దాదాపు 60 ఏళ్ళ నుంచి ఇక్కడ వాములు వేసుకుంటా, కొట్టాలు వేసుకొని తర్వాత రేకులు ఇల్లు వేసుకోవడము. కానీ ఈరోజు మాకేదో ఊర్లో చిన్న ఇల్లు ఉండదు, కానీ ఎప్పుడన్నా మేము వచ్చినప్పుడు పర్సనల్గా కూర్చొని మాట్లాడుకునేదానికి అని చెప్పేసి మేము ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళ క్రితం అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే మేము నిర్మించుకున్నాము. దీనికి ఉత్తర వల్ల పక్క కూడా తెలుగుదేశం గవర్నమెంటే సిమెంట్ రోడ్ వేసింది, మేము కూడా వేసింది కాదు అది. మరి వాళ్ళు చెరువులో ఎందుకు వేశారో, చెరువు తొట్లో ఎందుకు వేశారో మరి వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా దీనికి ఎదురుగా మాకు ఎదురుగా ఒక 500 రూములు అక్కడ చూపిస్తే తెలుస్తుంది. 500 రూములు మొత్తం చెరువులో నడి చెరువులో కట్టారు, వాటి మీద ఎటువంటి యాక్షన్ లేదు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తారో ఏమో. ఇవన్నీ కూడా మీరు ఇప్పటికైనా కూడా దీనికి జాగ్రత్తగా దీన్ని టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చర్యలు ముందు ముందు చేయొద్దని చెప్పేసి, ఇంకా చిన్న చితకల మీదకి అసలు మీద పోగొద్దని చెప్పేసి ఇప్పటికే మీ మీద చాలా అలిగేషన్స్ వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికి స్వస్తి పలకపోతే మేము ఇంకా ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతాము, దాంట్లో వెనుకడుగు వేసేదే